షూటింగ్ కంప్లీట్ చేసింది రిలీజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు హాలీవుడ్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు? 2-3 ప్రాజెక్ట్స్ చేశానండి. మూవీస్ ఆర్ సంథింగ్? మూవీస్ 2-3 చేశాను. అది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అదే మనకి టైం పట్టినప్పుడు ఏమవుద్దంటే అది రిలీజ్ అయినప్పుడు ఇంకా మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు ఆ గ్యాప్ లో మళ్ళీ బాలీవుడ్ సినిమాలకు వెళ్ళారా? తెలుగు సినిమా ఒకటి చేద్దాం అని, తెలుగు సినిమా చేద్దాం. బాలీవుడ్ లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది నాకు. సో బాలీవుడ్లో కూడా నాకు మంచి ఆపర్చునిటీ ఉంది. చాలా మంది తెలుసు నాకు బాలీవుడ్లో కూడా. అండ్ ఇండస్ట్రీలో వచ్చేసరికి మనకి హాలీవుడ్ అంతా ఒకలా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, కథలు కావచ్చు, స్టోరీ లైన్స్ కావచ్చు. అదే బాలీవుడ్ అనుకోండి అదొక సెపరేట్ జోనర్, టాలీవుడ్ అనుకోండి ఇదొక సెపరేట్ జోనర్. ఇక్కడ మన హీరోస్ అయితే మనకు తెలిసిందే కదా, డాన్సులు, రొమాన్స్ ఆర్ఎల్స్ కాస్త హారర్ బాగా మన దగ్గర ఉంటుంది. బాలీవుడ్ లో అడ్వెంచర్. ఈ డిఫరెన్సెస్ ఏం చెప్తారు ఈ వుడ్ కి, హాలీవుడ్ కి, బాలీవుడ్ కి, టాలీవుడ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? హాలీవుడ్ కి బాలీవుడ్ కి అంటే, బాలీవుడ్ అనేది ఒక హిందీ సినిమా ఇండస్ట్రీ అనమాట. హాలీవుడ్ అనేది ఒక ప్లేస్ నేమ్ హాలీవుడ్ అనమాట. అక్కడ అన్ని స్టూడియోస్ ఉంటాయి. పారామౌంట్ పిక్చర్స్ అని, 20th ఫాక్స్ స్టూడియోస్. నేను అనేది అది కాదు, యాక్టింగ్ వైజ్ గా. అదే నేను ఒకటి చెప్తాను. అక్కడ అయితే ఇప్పుడు బాలీవుడ్ అనేది ఒక హిందీ సినిమా ఇండస్ట్రీ అనమాట. సో ఇక్కడ హిందీ సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇంకా హాలీవుడ్ అనేది తమిళ్. సో ఇట్లాగా ఒక్కొక్కటి నాకు బాలీవుడ్లో చేయాలని కూడా బాగానే సెలెక్ట్ చేస్తారు బాలీవుడ్ వాళ్ళు కూడా. సో చూద్దాం. నేను అనేది యాక్టింగ్ అండి. ఇప్పుడు మన దగ్గర మోర్ యాక్షన్ కావాలి, ఏడ్చినా సరే బోర్మని ఆడాలి, సెటిల్డ్ మన దగ్గర కష్టం. మీరు బాలీవుడ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అడ్వెంచర్ మూవీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. మూవీస్ కాదు, మన యాక్ట్. ఇప్పుడు యాజ్ ఎ హీరోగా మనం హాలీవుడ్లో చేశారనుకోండి, పాటలు ఉండవు, డాన్సులు ఉండవు, ఒక కథ ఉంటుంది, 1.5 అవర్లోనే సినిమా కంప్లీట్ అయిపోతుంది. మీరు బాలీవుడ్కి వచ్చారనుకోండి, కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు, తర్వాత కథ. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం సినిమాలు చేశారనుకో, చాలా సెటిల్డ్గా వెళ్తాయి వాళ్ళు, న్యాచురల్గా ఉంటాయి, స్లోగా ఉంటాయి. మన దగ్గర హావభావాలు ఎక్కువ పండించాలి. అది డ్యాన్స్ అయినా కావచ్చు, ఏడుపు అయినా కావచ్చు, నవ్వైనా కావచ్చు. యాక్టింగ్ చెప్తున్నా, ఈ